హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే పచ్చి కొబ్బరి బెల్లంతో కొబ్బరి లడ్డూలు అయితే చేస్తున్నాను. పచ్చి కొబ్బరి గురు పౌర్ణమి రోజు మా వదిన గుడిలో తీసుకొచ్చి కొబ్బరి లడ్డూలు మా పిల్లలకి ఇష్టమని పచ్చి కొబ్బరి అయితే మాకు ఇచ్చింది. ఇస్తే మా తమ్ముడు మా మరదలు ఉన్నారు కదా, ఇక చేసేసుకుందాము అని అయితే మా తమ్ముడిని పచ్చి కొబ్బరి తురిమియమంటే తురిమిచ్చాడు. తురిమిన తర్వాత నేను బెల్లం మనకు స్వీట్ ఎంత కావాలో అంత బెల్లం తీసుకొని అయితే బెల్లం అయితే కరిగించుకోవాలండి. కరిగించుకొని బెల్లం కరిగిన తర్వాత వడగట్టేసుకోవాలి జాలితోటి. అందులో ఏమన్నా డస్ట్ ఉంటే పోతుంది కదా. వడగట్టుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసి అయితే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులో మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం బెల్లం ఆ కొబ్బరికి పట్టేలాగా కలుపుతూ ఉండాలి. ఇక్కడ వచ్చి మా మరదలు వేస్తుంటే నేనైతే కలుపుతూ ఉన్నాను. అంతా మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి. స్వీట్లో ఎప్పుడైనా కొంచెం సాల్ట్ వేస్తే మంచిగా స్వీట్ బాగుంటుంది, చప్పగా ఉండకుండా మంచిగా తీయగా ఉంటాయి. అదంతా కలిపిన తర్వాత కొంచెం తాలింపుది చిన్న ముక్కుడు అయితే పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో కొంచెం జీడిపప్పు, బాదాము, కిస్మిస్లు ఇవన్నీ చిన్న చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకున్నాము. కట్ చేసి పెట్టుకొని ముందుగా అయితే జీడిపప్పు అయితే వేయించుకున్నాను. జీడిపప్పు వేయించుకొని ఆ కొబ్బరిలో వేసి మళ్ళీ తర్వాత బాదము, కిస్మిస్లు కూడా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. బాగా మాడిపోతే కూడా బాగోదు. కొంచెం లైట్గా వేయించుకొని వేసుకుంటేనే బాగుంటుంది. అవన్నీ వేపేసి అందులోనైతే వేసానండి. అన్నీ లైట్గా వేపుకున్నాను. అన్నీ అందులో వేసి కలుపుకొని మొత్తం కొబ్బరిలో అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని అది కొంచెం చల్లారిన తర్వాతనైతే చిన్నగా ఉండల్లాగానైతే చేసుకోవాలండి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవాలి. మరి పెద్దగా చేస్తే కూడా పిల్లలు సగం తినేసి పడేస్తూ ఉంటారు కదా. కొంచెం చిన్న చిన్నగా చేసుకుంటే ఒకటి తినే కాడ రెండు తింటారు కదండి. పెద్దది చేసి వేస్ట్గా పడేసే బదులు ఇట్లా చిన్నగా చేసుకుంటే బాగుంటుంది కదా. అందుకే మేమైతే మా మరదలు నేను చేస్తుంటే మా మరదలు నేను చేస్తా అక్క అనుకుంటూ తను కూడా చేసిందండి. ఇద్దరం అయితే చిన్న చిన్నగా ఉండల్లాగా అయితే అన్నీ చేసి పెట్టాము. చేసిన తర్వాత మా అల్లుడు, నా కొడుకు, మా తమ్ముడు అయితే మంచిగా టేస్ట్ చేశారు. చాలా బాగున్నాయి అన్నారు. మా అల్లుడికి అయితే నేను తినిపించానండి. వాడు చిన్నపిల్లోడు కదా, అయినా కానీ చేసినందుకు తింటే బాగుంటుంది కదా అన్నట్టుగా వాడికి కూడా తినిపించాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ ట్రై చేయండి కొబ్బరి లడ్డూలు. మా అల్లుడు అయితే మంచిగా ఇష్టంగా తిన్నాడు. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.